మీ వ్యాపారానికి అధికారుల సహకారాలు ఎలా ఉంటున్నాయి? దీనికి అధికారులతో సహకారం ఉండదండి, ఎందుకంటే తిరిగి అమ్ముకునేదే కదా, షాపులు ఏమి ఉండవు, మామూలుగా తిరిగి అమ్ముకునేదే. ఏదో జీవనం జరుగుతుంది అంతవరకే, కానీ ఏం డెవలప్ అయ్యేది ఏమి ఉండదు, అది అంతవరకే. రెండోది స్టేట్లో వాళ్ళు వీళ్ళు ఏదో చెబుతున్నారు, కానీ ఆయన శక్తి మేరకు ఆయన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన శక్తి మేరకు ఆయన చేస్తున్నాడు. అందరికీ అన్ని సదుపాయాలు చేసేయాలి, ఈ రోడ్డు మీద తివాసి పరిచేయాలి, ఈ కారులో నేను వెళ్ళాలి, నా భార్య పిల్లలు కారులో వెళ్ళాలంటే అన్నీ కూడా ఆయన సమకూర్చలేడు కదా. ఏదో ఆయన శక్తి మేరకు ఆయన కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు, చెందుతున్నాడు. ఇప్పుడు డోక్రా మహిళలు అంటున్నారు, ఎంతో కొంత ఇచ్చాడు. అంటే ఎంతో కొంత అంటే పూర్తిగా రుణమాఫీ చేస్తాను ఆయన, ఎంతో కొంత ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు అక్కడ ఉండాలి కదా. పిండిని కొద్ది రొట్టి, పిండి ఉంటేనే కదా రొట్టి తయారయ్యేది. పిండి లేదు, అక్కడ తక్కువ ఉంది. రెండోది మన స్టేట్ ఏమో డివైడ్ అయిపోయి ఉంది. హామీలు అయితే ఇచ్చాం, హామీలు అయితే ఇచ్చారు, చాలా ఇచ్చారు. అయితే అన్ని సమకూర్చాలంటే కుదరదు కదా. ఇప్పుడు ఒకడు వస్తాడు, నాకు డోక్రా మాఫీ చేయలేదంటాడు, ఒకడు వస్తాడు నాకు రైతు రుణమాఫీ జరగలేదంటాడు, ఒకడు వస్తాడు నాకు రోడ్డు బాగలేదంటాడు, ఒకడు వస్తాడు డ్రైనేజీ బాగలేదంటాడు. అనేక రకాలు కూడా ఏది వచ్చినా కూడా కావాల్సిందే, ప్రతిదీ చేయాల్సిందే. కాకపోతే చేయడానికి ఇక్కడ ఉండాలిగా, చేస్తాడు నెమ్మదిగా. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఆయనకి ఏదైనా అవకాశం ఉంటే చేయొచ్చాము, మనం అంతవరకు చెప్పగలం. అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళ తెలుగుదేశంలోకి జాయిన్ అయిపోయింది. వాళ్ళ కొంతమంది ఉన్నారు స్థానికులు, పెద్దవాళ్ళు, ముసలాళ్ళు. కాంగ్రెస్ హస్తం కనబడితేనే గుద్దుతారు వాళ్ళు, మిగతాది గుద్దరు. అంటే 2014లో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందనే కారణంతో చంద్రబాబు గారు కాంగ్రెస్ ని తీవ్రంగా విమర్శించారని చెప్పి ప్రజలు అంటున్నారు, మనం చూసాం కూడా. సో మరి అదే కాంగ్రెస్ తో కలిసి ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటే అంతవరకు కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారు? కరెక్ట్ అనేది ఈ నోట్ల మార్పిడిగా నుంచి దీనికి బీజేపీకి చాలా తేడా వచ్చేసింది. ఏది వచ్చినా మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి హోదా, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆ బీజేపీ మీద ప్రతి వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. అంటే ఈ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గారు యూటర్న్ తీసుకున్నారనే వాదన ప్రజల్లో వినిపిస్తుంది, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు వాదన ఏముంది, ఇప్పుడు వాళ్ళు ఏదో చెబుతారు, వీళ్ళు ఏదో చెబుతారు, ఇది కాదు. ఇప్పుడు ఆయన కావాల్సింది ఆయన కష్టపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఏదో చెయ్యాలనే కదా ఆయన కూడా వచ్చింది, హోదా కోసమే కదా పాగులాడేది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడానికి కూడా కారణం అదే కదా, వేరేదేం కాదుగా. కాంగ్రెస్ పార్టీలో చేరాడంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ప్రత్యేక హోదా సాధించడం కోసమే అని చెప్పేసి వాళ్ళు ఏదో పేపర్లో చూశాను నేను టూకీగా, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా వచ్చి మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఇందాక ఏదో పేపర్లో చూస్తే నేను చదవలేదు, చూసి వచ్చేసా, అది కారణం. మరి ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉంటుందండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉన్నా కూడా నేను ముందుగా అన్నట్టుగా తెలుగుదేశం ఓటు బ్యాంక్ మాత్రం చీల్చలేరండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఆయనకి మొన్న 60 వచ్చినాయి అండి, మొన్న 60, 67 వచ్చినాయి, ఇంకో 10 పెరగొచ్చండి అంతే, ఇంకా అంతకంటే పెరిగే అవకాశం లేదు. రెండోది ఏంటంటే మండలాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉంటుందండి. ఎందుకనంటారు? మండలాల్లో ఉంటుందండి కొంత, ఫస్ట్ నుంచి కూడా ఊపు, క్యాన్వాసింగ్ ఇవన్నీ కూడా చేసుకోవడం, ఇవన్నీ కూడా ముందు అది జరగవచ్చు. మండలాల్లో మాత్రం ఆయన బాగానే ఉంటుంది. స్టేట్ లెవెల్లో వచ్చేటప్పటికి తేడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అటే నమ్మట్ల, ఏది కడప, ఈ 13 జిల్లాల్లో ఈ 4 జిల్లాలు ఈ పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా ఊపున్న, మిగతా జిల్లాల్లో ఈయన్ని నమ్మట్ల, ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకనంటారు? ఎందుకనే ఉంది, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళకి ఎక్కువ తెలుసు. మొన్నటిదాకా వాళ్ళ అమ్మగారు కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఏం కనపడతల్లా, వాళ్ళ చెల్లెలు కూడా ఎక్కడ ఒక స్టేట్మెంట్ కనపడతల్లా. ఇప్పుడు వీళ్ళలోనే తేడా ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎట్లా సపోర్టింగ్ ఇస్తారు? మీకు వ్యక్తిగతంగా చూసుకుంటే ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కావండి, ప్రభుత్వం ఏది వచ్చినప్పుడు కూడా ఇప్పుడు అక్కడ ఉన్న పిండిని ఉంటేనే కదా ఏదైనా చేసేది, అక్కడ లేనిది ఎవడు ఏమి చేయలేడు. రెండోది ఏంటంటే మనకి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం
ప్రత్యేక హోదా ఇచ్చి దీన్ని కాపాడితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని సక్రమంగా చేయగలరు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. సమస్యలు ఏమున్నాయంటారు మీ ఊర్లో ప్రధాన సమస్యలు? ప్రధాన సమస్యలు అంటే ఏముంటాయిలేండి, వాటర్ సప్లై అవుతుంది, పర్వాలేదు. డ్రైనేజీలు ఎలా ఉన్నాయి? డ్రైనేజీలు బాగోలేదండి, డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదు. అది మీ నాయకులను అడిగారా? అడిగామండి. అడిగినా నాయకులు ఇవాళ మా నాయకుడు కాగితం వెంకటరావు గారు ఆయన గెలిచిన తర్వాత ఒకసారి 2 సార్లు వచ్చారు. ఆయన ఆరోగ్య రీత్యా బాగుంటలేదు, అది పరిస్థితి. మరి ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఆయన సీట్ ఎవరేమోనని అవగాహన ఉంది జనాల్లో. ఆయన వస్తే మటుకి చాలా గట్టి టఫ్గానే ఉంటుంది. ఒకవేళ ఆయనకి ఎవరని మీరు అన్నారు, ఈసారి ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కింద? ఎమ్మెల్యే అభ్యర్థి కింద వ్యాస్ ఒక ఆయన పార్టీలో చేరారు కదా, వ్యాస్కి ఇస్తారేమో. వైఎస్ఆర్సీపీనండి? వ్యాస్ వైఎస్ఆర్ కాదండి, పీడీపీకి వచ్చారు. టీడీపీని. వైఎస్ఆర్కి ఏమో జోగి రమేష్ గారు వచ్చారు, ఆయన గట్టి పోటీ, లోగడ ఒకసారి గెలిచారు ఆయన. అందుచేత ఇవాళ జోగి రమేష్ గారు లైన్లో ఉన్నారు. మేము కూడా ఈసారి జగన్ గారికి ఒక అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో ఉంది. ఎందుకనంటే ఆయన 2 పోయిన టర్మ్లోనే కొద్దిలో పోయింది. ఆయన పరిపాలన కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన ఏదో చెప్తాడు, 1,00,000 రూపాయలు డ్వాక్రా గ్రూపులకి ఇచ్చానంటున్నాడు, ఇంకొకటి ఇస్తానంటున్నాడు, ఎక్కడోటి ఇస్తానంటున్నాడు. ఇవాళ ఈ రైతులకు రుణాలు మాఫీ అంటున్నాడు. రుణమాఫీకి ఏం చేస్తారు? వడ్డీలకి సాలట్లేదు. ఒక్కసారిగా నువ్వు డబ్బులు ఇస్తే ఆ రుణమాఫీ అక్కడికి అయిపోతుంది. నువ్వేమో అంచెలంచెలుగా ఇస్తే రైతు తీసుకున్న అప్పు వడ్డీ ఎక్కువైపోతుంది నువ్వు ఇచ్చేదానికన్నా. అది పరిస్థితి. దాని గురించి ఈసారి వైఎస్ఆర్కి కొంచెం అవకాశం ఉంది నా ఉద్దేశం. బలపరుద్దాం అనుకుంటున్నారు. ఈ ఊరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రెసిడెంటు మొగ్గుంటుంది కూడాను. మీరు ఎవరెన్ని చెప్పినా ఈసారి మట్టికి వైఎస్ఆర్కి ఉంది. అంటే మీ ఈ ఊరు ప్రెసిడెంట్ కూడా వైఎస్ఆర్సీపీ అంటున్నారు కదా, మరి పైనుంచి ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి నిధులు అవన్నీ సరిగా వచ్చాయా? అంటే అతి కష్టం మీద వచ్చాయండి, అతి కష్టం మీద వచ్చాయి. ఎందుకంటే పీడీపీ నాయకులు ఎందుకంటే డెవలప్ చేస్తే మళ్ళీ వాళ్ళకి పేరు వస్తుందేమోనని కొంచెం అడ్డపడతాం. ఇప్పుడు మా ఊరు హరిజన వాళ్ళు కలెక్టర్ గారు అయ్యారంట. ఆయన ఇప్పుడు కేరళలో చేస్తున్నాడు. ఆయన వచ్చి ఇప్పుడు 1 కోటి రూపాయలు జనక్షన్ చేసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి పనులు చేశాయండి. అంతే తప్ప పెద్ద డెవలప్ ఏమి అవ్వలేదండి. వాటర్ స్కీమ్ మట్టుకి వైఎస్ఆర్ ప్రెసిడెంట్ గారు తరపునే జరిగింది. ఇంకా మిగిలిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ఊర్లో అందరికీ అందుతున్నాయి అనుకున్నారా? అంటే పింఛన్లు లాంటివి కానీ, డ్వాక్రా రుణమాఫీలు కానీ, రైతు రుణమాఫీలు కానీ అందరికీ అందే అనుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రామ కమిటీలను వేశారు. అది చాలా దారుణంగా ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు గ్రామ కమిటీల్లో ఒక 50 మందికి పెన్షన్లు ఇమ్మన్నారు, ఒక 150 మందికి పెట్టుకున్నారు. 50 మందిని వాళ్ళు ఏరుతున్నారు, మన పార్టీ అతనికే ఇప్పిద్దాం, అవతల ఆయనకి ఇప్పించొద్దు అనే దాని మీద గ్రామ కమిటీలు వేసిన తర్వాత అది పార్టీకి కూడా నష్టమేనండి. అది అంటే అలా ఎందుకు చేశారు అని చెప్పి మీ పార్టీ నుంచి కానీ మీరు కానీ ఎవరైనా అడిగారా? అడుగుతుంటే వాడిచ్చేది తక్కువ. నేనే ఒకసారి నాయకుల్ని అడిగానండి. నా పేరు రాదండి, మేడ్చెట్ రాదా. ఏం చేస్తుంటారు? మేము ఇస్త్రాలు పని చేసుకుంటాం. చేస్తుంటారు. ఎలా ఉందండి వ్యాపారం? మరి వ్యాపారం ఏదో తినడానికి లోటు లేదు, బయటికి వెళ్ళలేము. ఎలా చేసుకోవడం, కుట్టుకుంటాము, అమ్ముకుంటాము, అంతవరకే మా పని. పెన్షన్ పెట్టుకుందామంటే కార్డు ఉంటేనే నీకు పెన్షన్ వస్తుంది, లేకపోతే రాదని చెప్పారు. ఇక దాని గురించి చాలాసార్లు తిరిగి ఆగిపోయాక నేనే. అంటే మీ ఊరిలో సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ ఉంటారు కదా, నువ్వు వాళ్ళకి మీ సమస్య చెప్పుకోలేదు? నువ్వు గూడూరు వెళ్ళి అడుగుతారు. వెళ్ళాను. ఇక్కడ అందరికీ తెలుసు మా కార్డు లేదు, పెన్షన్ లేదని సంగతి వాళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళకి పట్టించుకోరు. ఈ రాజకీయం అని ఆ రాజకీయం. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఏమండి అంటే ఏమండి అని మాట్లాడుకుంటాం. అలా కాదు, ఒక్క రాజకీయమే అంటారు. ఒక్క రాజకీయం అయితే మనకు ఎలా కుదురుద్ది? ఇప్పుడు మేము ఇస్త్రాకులు అమ్ముకుంటున్నాం, వాళ్ళకి కావాలంటే ఆడుకోవాలి, ఏడు కావాలంటే ఏడుకోవాలి. ఏ రాజకీయం మనకేం తెలుసు? వాళ్ళు ఉన్నారు కానీ ఏళ్ళు అంటారు, ఏళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అంటారు. ఇక అందుకే మాది గురించి ఎవరు పట్టించుకోరు. మీ సమస్యల్ని ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడన్నా తీసుకెళ్ళి? దూరం వెళ్ళలేమండి. మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడేంత అవకాశం మాకు లేదు. మేము వెళ్ళి గమని మాట్లాడలేము. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగుంది, కానీ ప్రజలు పాలించే వాళ్ళదే కొంచెం కష్టంగా ఉంది. కానీ పైన అధికారులు కూడా బాగానే చేస్తున్నారు. అందరికీ పెట్టమని చెప్తున్నారు. మాకేమో రాజకీయాలు ఎక్కువైపోయి వాళ్ళకున్నాయని వీళ్ళకి, వీళ్ళకున్నాయని వాళ్ళకి, ఎవరికి వాళ్ళకి వాళ్ళు చదువుకుంటున్నారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయాలని సేవ చేయాలని తిరుగుతున్నారు, కానీ ప్రజలు ఇవ్వాలిగా అవకాశం ఆయనకి. ఆయనతో సేవలు చేసుకునే అదృష్టం మాకు కూడా ఉండాలి కదా, అందుకే చూస్తున్నాం. మనకు తెలియదు దాని గురించి మనకేం చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా చేశారు. ప్రస్తుతం చూసుకుంటే మీకు ఏ ప్రభుత్వం వస్తే మీ సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు? ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇప్పుడు ఈ చంద్రన్న గారు కూడా బాగానే ఉంది, కాకపోతే ప్రజలు ఆయన బాగానే పాలిస్తున్నాడు. ప్రజలు ఉన్నారు చూడండి, మా ఊళ్ళో జనము, గూడూరులో జనము, వాళ్ళు ఏంటంటే పలానా చోట లేబర్ ఉండారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి కనుక్కోవాలని వాళ్ళకు ఉండాలి. ఎక్కడో ఉన్నారు చంద్రబాబు గారు, ఆయన వచ్చి ప్రతి ఇంటికి సమస్య కనుక్కోలేరు కదా, ప్రజలు పెట్టారు, ఆ ప్రజలు కనుక్కొని ఆయన తెలియపరచాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే పైన అధికారం బాగుంది, కానీ ఇక్కడ నాయకుల వల్లే మాకు అందాల్సినవి అందకుండా పేద ప్రజల కడుపు కొడుతున్నారనే ఒక ఆవేదన ఇక్కడ ఉన్న ప్రజల్లో అయితే కనిపిస్తూ ఉంది.